హాయ్ అండి అందరికి. బీరకాయ కర్రీ. బీరకాయ కూర అయితే వండుతాను. బియ్యం కడిగి పెట్టేసిన లోపు నానేలోపు కూరగాయలు పెట్టేద్దాం అనేసి రెండు ఒకసారి పెడితే అయిపోతుంది తొందరగా. ఈ ఇల్లునేనా అన్ని పడతాయి, ఈ గిన్నెలు పడతాయి. బయట వేస్తే ఇక తెలుసు కదా, కోతులు కోళ్ళు రెండు ఎమ్మడి పడతాయి. అందుకని కుక్కలు ఉండట్లేదు, కుక్కలు లేవు. బోల వరకు వస్తుంది ఆడబెట్టినాయి బయట వరకు. ఏపైనా బయట మరి బోల్లా చేస్తే అమ్మో ఏం లేక అన్నయ్యగా పడతాయి పిల్లల మీద. పిల్లలు వచ్చినాయి చూసిన ఫుల్ కోతులు అడవిలా అయితే అమ్మో ఫుల్ ఉన్నాయి. కారం పొడి అయిపోయింది, కంప్లీట్ అయింది. కారం పొడి ఎగ్గేయాలా ఇందులో? ఎట్లా టమాటా అయినా ఒక్కటే ఉంది, కోడిగుడ్డు కూడా ఒక్కటే రాదు, మంచిగా ఉంటుంది. ఒక్కటే సరిపోదంటే సరిపోదు అంటున్నా నేను. ఏం కాదు, ఒకటో రెండో ఉన్న దాంట్లో చదువుకోవాలి. కోడి ఎగ్స్ పెట్టింది కదా వీళ్ళకి. ఎన్ని పెట్టింది అక్కడ వరకు? చూడండి 3, 6, 7, 8 పెట్టింది. ఫస్ట్ ఒక 2-3 రోజులు పెట్టింది, పెద్దగా పెట్టింది కోడిగుడ్లు. అప్పుడు మంచిగా పెడుతుందిలే అని అనుకున్నా. కానీ ఇక చూడు మళ్ళీ తర్వాత అన్ని చిన్నగానే. మరి అసలు ఇదైతే గుట్టుకున్న మింగేటట్టే ఉన్నది. ఇదైతే ఇక చూడు ఎంత చిన్నగా ఉందో. ఇంకా ఎంత చిన్నగా ఎందుకు పెడతాను పిల్లలు అయితే అసలు ఏమో మరి చూడాలి. ఎప్పుడు పుట్టే ఉన్నాయి మరి అసలే. అడుగుదాం ఆగుకోండి, ఎందుకు అంత చిన్నగా పెడతాను అడుగుతా ఇప్పుడు నేను. అడుగు వదిలిపెట్టిరా? ఇవాళ పర్లేదులే, బాగానే లేచిరుగా. తెచ్చుకోవాలి కదా, అలారం మోగంగానే ఎమ్మటే లేచిరు. రోజు లేట్ అవుతుంది మరి రోజవా కానీ అలా తొందర లేచినా కూడా ఎక్కడో ఒక్కడ పోతుంది టైం. అది అట్లా అది కూడా జాగ్రత్త మరి. హీటర్ పెట్టుకున్నాడే ఇక నీళ్ళు కొత్తగా అవుతుంది. కలిసినాయి ఇదేమో చింతమూట్లు కలిసినాయి బాగా. ఇంకా గంటలు కొట్టడం లేదు, ఎండలు కష్టం కదమ్మా ఇప్పుడు. అందుకే కట్టలు అయిపోయినాయి. అమ్మో ఇప్పుడే లేపినావా? హాయ్ చెప్పండి. ఇప్పుడే లేచారు ఫ్రెండ్స్. అమ్మాయిగా చూడండి, చిన్నగా బుడ్డి పాపని తీసుకొని బయటకు వస్తుంది ఇక. అవో ఓ ఏమో నిద్రపోతుంది కూర్చొని. హాయ్ చెప్పమ్మా. హాయ్. ఇప్పుడే లేచారు. బియ్యం కడిగి పెట్టేసిన అయిపోయింది. తొందర లేవాలి అన్నారు, తొందరనే లేచిర్రు ఇవాళ కదా. ఉన్నాయా అమ్మ? ఇంకా అమ్మో ఉన్నాయా ఇంకా? హోంవర్క్ కంప్లీట్. ఇవాళ ఎండ వెళ్తుందమ్మా మనకి, ఎండ వెళ్తుంది ఇవాళ. ఒకవైపు మబ్బు ఉన్నది, బట్టలన్నీ బయట వేసిన ఇప్పుడే. చేసారమ్మా, బ్రష్ చేసడం వేయడం అయిపోయిందా? ఆటలు ఆడుతుందా? ఏంది మమ్మీ ఎనుగు మీద మొత్తం ఏమేమో వేసిందన్ని. ఏయ్ సాక్సులు, షూసు తీగ మీద గట్లేసింది ఎందుకు? అమ్మా అన్నావుగా అంటాను. అయిపోయిందా కడగడం? స్నానానికి పోవడమేనగా.
డబ్బులు కానీ పెద్దోడా లేట్ అవుతుంది రోజు. ఎక్కడ ఏడుంది? నిన్ను కాదులే, ఇవి అయితే బాగా వస్తాను ఈ మధ్యలో. అయితే ఇక్కడ ఒకటి ఉందా? అలా బత్తలా చిన్న చిన్న పేర్లు ఉన్నాయి, తెచ్చి అందులో ఇక ఇవాళ ఒక్క రోజుకి అయిపోతాయి కట్టెలు. ఏం చేస్తావు దాన్ని? కట్టెలు చంపుతా. ఏయ్ మళ్ళీ వస్తుంది, ఉరికొస్తుంది. అలాగనట్టు అదో సీతాకోక చిలుక తయారవుతుంది. సీతాకోక చిలుకని చంపినట్టే నువ్వు. సరే అరే అట్లా నెడతామేమో అనుకుంటే నీకు నిజంగా నెడితే మళ్ళీ వస్తుంది, నీకు తెలుసు కదా దాని గురించి. అది గూడు కట్టుకోవడానికి వస్తుంది సీతాకోక చిలుక తయారు కావడం. గూడు కడతాయి ఈడ. అది ఇటు వస్తుంది ఇంట్లోకి. నేను దాన్ని వదిలిపెడతా కానీ ఇట్లా. అరే పూల చెట్లు కనకాంబరాలు అన్ని పెట్టినా, కుదుర్లు పెట్టినా అన్ని. అవతలికి నెట్ అది పోతుంది, అవతలి పడి టీచరే పోతుంది, అదే పోతుంది. పోనీలే అదే పోతుంది. ఇది ఇవన్నీ కుదుర్లు అవే పెట్టినా వాటి వరకు. ఇది తింటది, పారితే ఏమన్నా ఉందా కనకాంబరాల మొక్కలు? కన్మాల పెట్టు. ఆ బొంత పురుగులు తిన, వేరే బొంత పురుగులు తింటాయి, పచ్చ బొంత పురుగులు అవి తింటాయి. ఇవాళ మంచిగా ఎండ కొడుతుందమ్మా. కట్టెలు కొన్ని ఎక్కువనే కొట్టు. అయ్ కట్టెలు కొన్ని ఎక్కువనే కొడితే నేను ఎండకేస్తా, కొంచెం ఎండుతాయి. మరి అవి ఎందుకు కొడుతున్నావు? అవి వద్దు కానీ ఇటు పడే, ఇటే అటు అవతలకే మళ్ళా. పిల్లలు ఎట్లున్నారు? మంచిగా ఉన్నారా? చిన్న తగిలింది. ఇది గుంజ కదా అమ్మా, కొట్టకు గుంజని. ఏ పని చేస్తుంది? అన్న ఒక్కడ వేయచ్చు. మొద్దును కొట్టు ఫస్ట్, నువ్వు ఆ గుంజలు పక్కా పెడాయి. ఎండ చూడండి ఫ్రెండ్స్, అసలు బాబా పిచ్చి పిచ్చి కొడుతుంది. నేను ఇంకా బట్టలే పిండలేదు, బట్టలు పిండాలి. అది అగో తెల్లమొట్టుది పర్వాదా? ఓ చాలా ఉండే ఫ్రెండ్స్, ఇంత ఇంత అద్దె ఉండే అనమాట, కొంచెం ఎత్తుగానే. అవన్నీ ఇక కట్టెలు కొట్టుకుండుడికే అయిపోయినాయి అనమాట, చాలా ఉండే అసలు. పొయ్యిలకే ఏ దెబ్బలు తగిలించుకుంటాను ఏంది ఇవాళ? రక్తం వెళ్తుందా? చిన్నగా కొద్దిగా పాములు ఇట్లా ఉండగల మొద్దులు తీస్తాను అసలే. మరి మేకపిల్లలు వస్తానని నేను వేసిన. ఇటు లోపలికి వస్తాను. ఇగో యాప చెట్టు చూడు, మొత్తం అంతా కొరక తిని ఇగురే రావట్లేదు, మొదలు రావట్లేదు ఇగురు కానీ సైలు అయితే బాగా వస్తుంది. అయ్యా అంత పెద్ద ముట్టరు. అటు బత్త మీద కానీ రైట్. గోడకు తగలగలమ్మా, కొడితే ఎండాల మంచిగా ఎండితే. వావ్ వేసాయి.
ఇంకా నేను మళ్ళీ ఏడేయను, ఎండ మంచిగానే కొడుతుంది కానీ. పొడి పొడి రాలుతుంది అంతా. తడిసా ఏంది? ఆహా, కట్టెపిల్లన్నీ అవతలి పడుతున్నాయి. బాగా ఎక్స్పీరియన్స్ కదమ్మా నీకు కట్టెలు కొట్టుట్లా? బాగా చిన్నప్పటి నుంచి కట్టెలు కొట్టుడే కొట్టుడు. అవార్డా? మా ఆయన వాయిస్ చిన్నగా ఉంటుంది కదా ఫ్రెండ్స్, కొంచెం చెప్పండి, మీరు కామెంట్ చేయండి సరేనా? ఇప్పుడు నువ్వు అన్నది కూడా వినపడలేదు. దేవుడు ఇచ్చినట్టు ఉంటుందట ఫ్రెండ్స్. నువ్వేమో అంత దూరంగా ఉంటుంది, దగ్గరికి వస్తేనేమో నాకు పేర్లు మీద పడతాయని భయం అవుతుంది. చాలే ఇక అట్టట్ట అన్న, నేను కట్టే అనలే. అంత తడిసిందిగా అమ్మా, అందుకే చూడు ఎట్లుందో. అబ్బా భలే బగల కొట్టినావుగా. సరే మరి నువ్వు కట్టెలు కొట్టు, నేను బట్టలు పిండుకుంటా సరేనా? ఎవరిస్తా అంటే కాదు కదా, తొందర ఎండాల మరి. కట్టెలు లేవు ఫ్రెండ్స్, అయిపోయినాయి అనమాట. ఇలా పొద్దున నిన్న సాయంత్రం కూడా హీటరే పెట్టినా నేను. హీటర్ నీళ్ళు చేయాలంటే మా ఆయన ఇందాకలే అంటాను, ఇన్ని రోజులు పొయ్యి నీళ్ళు చేసి మంచిగా అనిపించిందట. ఇప్పుడేమో హీటర్ నీళ్ళు చేయాలంటే చేయబుద్ధి అయితే లేదు అవి వాటర్. అందుకని ఇక కట్టెలు కొడితే ఇవాళ ఎండ కొడుతుంది కదా, ఎండుతాయి అనేసి అంటుండు. సరే నేను పోతున్నా. ఏ అయిపోయింది పిండుడు అయిపోయింది కానీ జాడీలేమ్మ ఇంకా ఎండ చూడు ఎట్లా కొడుతుంది. నీళ్ళు అటు ఇటాను అదంతా పైన ఉంటుంది కదా, అట్లానే పైకి కిందికి అంటే మొత్తం కింది మీదకి అవుతాయి. అలా కంపౌండ్ పోసి ఇల్లు పెడతాడు, ఇలా జాడిచ్చి అలా వేస్తా. ఎండ చూడు ఎట్లా కొడుతుంది. అప్పటి నుంచి అన్నా నేను ఉండేది వరకల్లా. అవో సన్నజాజి చెట్టు, దానికి దారం కట్టి పెట్టినమ్మా. ఏంది అవో ఎటు కట్టినా? తాడు కట్టి ఇటు పెట్టిన. ఇక్కడ చెట్లన్నీ తీసేసినావా? ఈ చెట్టు ఎందుకు ఇట్లా అయిపోతుంది మొత్తం? కోళ్ళు ఎక్కువైనాయిగా మన ఇంట్లో. కోళ్ళు తినడం వలన కోళ్ళు మొత్తం అంతా కొరక తింటానే. ఇదేమి ముద్దకు ముద్ద ఇక్కడ ఏం పెట్టినావు? అదా మిరపనారు. దీనికి అమ్మపోయినావు కుక్క అంటాను. అంటే అది తిరుగుతుంది కథ. ఇక మళ్ళా దాని కూడా అదే పోయి పెట్టినాం కదా, అదే దాని కూడా అయిపోయింది. అన్ని కట్టెలు కొట్టాలి, ఇంకా కొన్ని ఉన్నాయి కొడతా. అవి తీసుకొచ్చి ఇటు ఎండకి వేయాలి. ఇటేద్దాం కిందికి వేద్దాం, అటు కిందికి వేద్దాం. కాకపోతే మరి వర్షం వచ్చినప్పుడు తీయాలి, మరి ఎమ్మటే తీయగలుగుతావా? అందుకే గీడేద్దాం పట్టరా. ఇట్లా గుడి ముందు నుంచి ఇక్కడ వరకు వేస్తే దీనికి కూడా ఇగో ఇక్కడ కాకరతీగ చూడు. కాకరతీగ ఆ నుంచి ఇడుకున్నాయి కాకరతీగలు. ఇక్కడ గొంగు చెట్టు ఉంటే పీకేసినమ్మా, బొంత పురుగులు వస్తున్నాయి బాగా అనేసి పీకిన. అటు ఉన్నది కంచలో మొలిచింది మళ్ళీ. చాలే మన నిరందానికి ఎందుకు ఇన్ని బట్టలు ఉన్నాయి మళ్ళీ. ఇప్పుడు వినినే ఇక్కడనే ఉన్నాయి, ఇయ్యాడేతో మరి అవన్నీ నేను తీస్తాను. ఇవన్నీ ఎండితే ఇంట్లో వేసాయి, ఇంట్లో వేసి ఫ్యాన్ ఇంట్లో అంటే హాల్లో మడత పెట్టుడేగా. అందుకని ఇంతసేపు ఆగా బట్టలు పిండుడు. ఎందుకంటే మళ్ళీ అవి ఉన్నాగా వేయాలంటే ఇబ్బంది, ప్లేస్ లేదు అసలు. వర్షానికే అనుకుంటా ఇంత ఎండ. ఎండ ఎండ కొడుతుంది, ఉబ్బరిస్తుంది బాగా. టకటక జాడిచ్చేసాయి. ఈ లోపల ఇంకా కొన్ని కొడతా కట్టెలు. తర్వాత ఎన్ని తీసుకొచ్చి చేద్దాం. బట్టలు అయితే జాడిచ్చిన ఫ్రెండ్స్. ఇక కట్టెలు చూడండి, కొన్ని తెచ్చి అయితే ఈడేసింది. ఇక అన్నీ ఒక్క దగ్గర ఉంటే అవంట ఆడ మళ్ళీ ప్లేస్ లేదనేసి ఇక్కడ వేసిండు. ఏమైందమ్మా? చాలుగని రా ఇక కట్టెలు కొట్టుడు చాలు అంటున్నా.
ఏడుంది? అగో అందుకే నేను అంటనే ఉన్నా అప్పటికి. అక్కడ చూడదు, నేను అంటనే ఉన్నా అప్పటికి. అటు కొంచెం పైకి కనపడుతుందా? ఏడ కనపడుతుంది? కనపడట్లేదు. అగో చూడగు అడిపోతుంది. వెళ్ళిపోతుంది. అగో అగో ఆగండి ఫ్రెండ్స్, జూమ్ చేస్తా. అది ఆకులల్లా కనపడట్లేదు. అది పచ్చదా అయింది. ఏం పాము అనేది అర్థం కావట్లేదు. కానీ ఎంతసేపటి నుంచి ఉందో అది కట్టెలు చప్పుడు చేస్తాను. నేను అంటనే ఉన్నా అప్పటికి. కట్టెలల్లా పాము ఉంటది, కొద్దిగా చూసుకొని. అటు సైడ్ నుంచి వస్తాను, అటు సైడ్ నుంచి ఇటు వస్తాను. నేను ఈ కట్టెలు జరుపుతా అంటే చప్పుడు అక్కడ ఆగింది. అది అంతే. సరే అలా లేదని చూడు ఎట్టున్నది. ఇలా బొచ్చడు పాములు ఉంటాయి. ఇంకా బొచ్చడు ఉన్నాయి, పిచ్చి పిచ్చిగా ఉన్నాయి పాములు. కానీ అలా లేదని నీకు తెలుసా? అల్లనే ఉండుండొచ్చు. ఈ మొద్దు లేపినావు నువ్వు ఇప్పుడు? ఈ మొద్దు లేపి నేను అటు వచ్చిన. ఈ మొద్దు లేపి ఇటు వచ్చినావు కదా, మరి వచ్చినప్పుడు మరి అల్ల నుంచి కింద బొక్కలు ఉండొచ్చు నాకు తెలిసి. పోషణ మొరం కదా ఇది. చాలా సేపటి నుంచి కట్టెలు కొడతాను, చప్పుడు ఉండదు. భయపడి బయటకు వెళ్తాయి. కానీ అటు నుంచి వచ్చిన బాపతి, అటు నుంచి వచ్చిన పిల్లల్ని రానియకు. ఇటు రారులే పిల్లలు, కానీ నేనే వస్తా. నువ్వైనా కూడా కొంచెం చూసుకొని రా అంటున్నా. లేదు పోయింది. ఇంకుంటుందా? మనం మాట్లాడుకుంటుడికే అది ఉండనే ఉండదు. మొన్న వచ్చిందమ్మా, అసలు నువ్వు లేవు ఇంటికాడ. మన సబ్స్క్రైబర్లకు కూడా చెప్పిన అదే కావచ్చు. ఇప్పుడు వచ్చింది కూడా పెద్దగా ఉన్నది అసలు పాము. అదే భయం అవుతుందా? ఈ గడ్డ అంతా దగ్గర ఉంది కదా, అదే గేటు కూడా దగ్గరే ఉన్నది. కొంచెం భయం అవుతుందమ్మా నిజంగా. ఇల్లు కట్టడం అయిపోయినాక ఇదంతా నెడతారట. అటు ఆ బొంద ఉన్నది చూసినావు, అక్కడ బొంద కనబడుతుంది. ఆ బొందలకు ఇదంతా నెడతారంట. పాతిళ్ళు కూలగొట్టిన పిల్లలు అవి అన్నీ ఉన్నాయి. రోజు పెట్టించి అదంతా నెట్టి అల్లకి నెట్టి దాన్ని బుడుపుతాం అనేసి అంటున్నారు. అది దీన్ని నెట్టించి అది బుడిపితే ఈ చెత్త అంతా పోతుంది మరి. అప్పుడు కొంచెం ఫ్రీగా ఉంటుంది. అప్పటిదాకా కొంచెం మనం జాగ్రత్తగా ఉండాలి. కొద్ది గొప్ప డబ్బులు ఉంటే నేను ఏమనుకున్నా అంటే, కనీసం అట్లీస్ట్ ఇది మన గెట్టు వరకు కొంచెం ఒక బెడ్ టైప్లో గింత మట్టి కన్నా కింది నుంచి దీని హైట్ వరకు కన్నా బెడ్ లేపుదాం అనేసి అనుకున్నా. ఇంటి చుట్టూ పారిగోడ లెక్క. ఇక కొన్ని బయట కట్టేటివి ఉన్నాయి. ఇక మళ్ళీ చెప్పాను, ఊకే చెప్తూనే ఉంటాయి కదా నేను ఒక్కొక్క వీడియోలో. బయట అప్పుడు అంటే మ్యాటర్ వచ్చినప్పుడు చెప్పక తప్పదు ఫ్రెండ్స్. ఇది ఇట్లా ఉండడం వల్ల నేను కూడా అన్న ఫ్రెండ్స్ చాలాసార్లు ఇటు ఒక్కకేళ్ళన్నా పారి చుట్టి కట్టించుకుంటే అయిపోతుంది అన్నట్టుగా అనుకున్నాం. ఎందుకంటే మొత్తం అడవే కదా, అడవి లెక్కనే ఉన్నది మొత్తం ఇది చూడబోతేనైతే. ఎందుకంటే ఇటు ఒక ఇల్లు ఉంటే ఇంత ఇబ్బంది ఉండకపోతే. అది ఎటు నుంచి ఎటు వెళ్తుందో తెలియదు. అది జాగ్రత్తగా గమనిస్తూ ఉండు. మన సప్పుడు చేసుకుంటుంటే రాదు, సప్పుడు చేయకుండా ఉంటుంది చూసిన. సైలెంట్గా ఉన్నప్పుడు అటో ఇటో వెళ్తా ఉంటుంది. నేను ఇంక ఇలా మొన్న నడిచి బెనగింజలు పెట్టిన, మొలవలేదమ్మా. అదే నేను ఇంకో ఇప్పుడు వస్తారికే చూడండి ఫ్రెండ్స్. ఇక ఇందాకల వీడియోలో అంటే ఫస్ట్ ఒకసారి మొక్క తీసుకున్నా కదా నేను. ఫస్ట్ తీసుకున్నప్పుడేమో మొత్తం ఇక ఇదంతా ఉండే కదా. నేను వరకు పెరిగింది ఫ్రెండ్స్, పెరిగి మంచిగా చక్కగా పెరుక్కుంటూ వస్తుంటే ఇక చూడండి ఇక్కడ వరకు పెరిగింది. ఒక మేక తిన్నది ఆల్మోస్ట్. దీని మీద ఆశలు వదిలేసుకున్నా, అసలు తీసేస్తాను అన్నాడు ఫ్రెండ్స్ మా ఆయన. వద్దు అనుకున్నా. ఇక మళ్ళీ తర్వాత దీన్ని వదిలేసేసరికి దీని అంతటా ఇదే ఇగో చక్కగా పెరిగింది. మళ్ళీ ఇక్కడ నుంచే పంగు వచ్చింది, కింద నుంచి పంగలు వచ్చినాయి. అవన్నీ తీసి అక్కడ పడేసిన, దీన్ని చక్కగా చేసిన మళ్ళీ. ఎందుకంటే గుడి ఉంది కదా, ఉప్పలమ్మ గుడి ఉన్న చోట కంపల్సరీ ఆప చెట్టు ఏదో ఒకటి ఉండాలి. దీన్ని సాగుతుంది, అందుకే అది మొలిసింది కావచ్చు. అందుకని దాన్ని సాదుకుంటా నేను వస్తుంటే మేక వచ్చింది, ఆగం చేసింది. తర్వాత దీన్ని కాపాడుతా అబ్బో అంటే కొద్దిగా పెరిగే వరకు జాగ్రత్తగా ఉండాలి. కొమ్మలన్నీ తీసి పక్కకి వేసిండు ఫ్రెండ్స్. కొంచెం అంటే ఏది తీసేస్తే చిన్న చిన్న సైడ్లకు ఉన్న మండలా ఇప్పుడు చూడు ఎట్లున్నదో మంచిగా ఎగిరి వస్తుంది. ఇక మళ్ళీ ఇప్పుడైతే రావులే మేకలు, పర్లేదు ఇప్పుడు మంచిగా ఉంది యాప్ చెట్టు. ఇంక ఎండేస్తే జాడి చేసిన అయిపోయింది. ఎండ్ చేస్తావు మరి ఇక వీడియో లెంత్ ఎక్కువైనా మళ్ళీ చూడరు. ఎంత అయింది ఏమో సార్లే మరి. ఎండ కూడా బాగా కొడతాను. ఇంకా కొన్ని కొడతా కట్టెలు. ఈ కట్టెలు అయితే ఆడేస్తా ఫ్రెండ్స్. ఇక నేను కొన్ని కొట్టి అక్కడ వేసిన ఎటు సప్పుడైనా అదే చూడాలి చెప్తాను. భయం అవుతుంది కదమ్మా మరి. అవతల పోలు కానీ సర్లే బాయ్ మరి. బాయ్ అండి అందరికీ. ఓకేనా?